పుట్టిన దగ్గర నుంచి లైఫ్లో చాలామందిని కలుస్తాం, చాలామందితో మాట్లాడతాం. కానీ ఒక్క మనిషితో మాత్రం మనం చాలా తక్కువ మాట్లాడతాం. ఆయనతో మనకు మాటలే ఉండవు. ఆయన మనకు అస్సలు అర్థం కాడు. అతను పెద్ద విలన్ మనకి. అతను ఎవరో కాదు, నాన్న లేని లైఫ్ని అస్సలు ఇమాజిన్ కూడా చేసుకోలేం కదా. ఆఫీసులో ఎంత అలసిపోయి వచ్చినా మనల్ని భుజాన్ని ఎత్తుకుని తిప్పిన రోజులు, తన దగ్గర రూపాయి తీసుకుని వీపు తొక్కుతూ ఆడుకున్న రోజులు, అమ్మాయిలైతే కొత్త ఫ్రాక్ లంగావోని వేసుకుని నాన్నిచ్చే కాంప్లిమెంట్స్ కోసం వెయిట్ చేసిన రోజులు. ఒక పాయింట్ వరకు మనతో సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగిన నాన్న సడన్గా ఒక టైం వచ్చేసరికి ప్రతి చిన్నదానికి ఎందుకు అరుస్తున్నాడో అస్సలు తెలిసేది కాదు. ఏంటో ఈ మనిషిని తిట్టుకున్న సందర్భాలే ఎక్కువ. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇంట్లో నుంచి పారిపోదామా అనిపించేది. అసలు ఆ మనిషి అలా ఎందుకున్నాడు, ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? మనకు మెచ్యూరిటీ వచ్చి పిల్లలు పుట్టే టైంకి అర్థమవుతుంది. అది అర్థమయ్యే టైంకి ఆయన మన పక్కన ఉండడు. హాల్లో ఒక పక్కన గోడ మీద నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఎప్పటికైనా అర్థమైందారా అని. అప్పుడు అనిపిస్తుంది మనం ఆ మనిషిని ఎంత మిస్ అవుతున్నామో. నాన్న, మళ్ళీ నాకు నీ భుజం మీద ఆడుకోవాలని ఉంది. నీ చేతక్ బండి మీద ఊరంతా తిరగాలి. నువ్వు ఆఫీస్ నుంచి వస్తూ తెచ్చే ఐస్ క్రీమ్ కోసం ఎదురు చూస్తూ ఉండాలనుంది. సినిమా చూస్తూ నీ ఒడిలోనే నిద్రపోయిన రోజులు మళ్ళీ కావాలి నాన్న. ఏ భయాలు లేకుండా నీ పక్కన కూర్చొని నీతో మాట్లాడాలి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై గైడింగ్ లైట్ నాన్న.